బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు నిజంగా ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే హౌస్ నుండి కొన్ని ఎలిమినేషన్లు జరిగిన నేపథ్యంలో కొత్తగా 6 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టడం టెలివిజన్ ఆడియన్స్ కి మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కొత్త ఎంట్రీలతో షో మూడ్ పూర్తిగా మారిపోయింది. ప్రముఖులు అలేఖ్య శెట్టి, రమ్య మోక్ష, పికిల్స్ ఫేమ్, టాలీవుడ్ నటుడు శ్రీనివాస్ సాయి, సీరియల్ నటులు నిఖిల్ నాయర్, ఆయేషా జీనత్, గౌరవ్ గుప్తా, దువ్వాడ మాధురి లాంటి వారు హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే రచ్చ మొదలైంది. తాజాగా ప్రచారమైన ఎపిసోడ్ లో దువ్వాడ మాధురి మరియు కళ్యాణ్ మధ్య ఉద్రిక్తత పెరిగి పెద్ద గొడవగా మారింది. మొదట చిన్న మాటలతో మొదలైన వివాదం దురుసు భాషతో మరింత పెరిగింది. ఈ గొడవకి మాధురి పదాలు చాలా సార్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని ప్రేక్షకుల అభిప్రాయం. కళ్యాణ్ కూడా దీని మీద మౌనంగా ఉండకుండా బాగా స్పందించడంతో హౌస్ మొత్తం వేడి పుట్టింది. హౌస్ మేట్స్ మధ్య కలహాలను ఆపేందుకు ప్రయత్నించగా విఫలమయ్యారు. ఇదే క్రమంలో రమ్య మోక్ష చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. కళ్యాణ్ పై మాట్లాడుతూ ఆ అమ్మాయి పిచ్చోడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నామినేషన్ రోజు శ్రీజ బెలూన్ కట్ చేసిన దగ్గర నుంచి కళ్యాణ్ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. ముఖం తిప్పుకుంటున్నాడు, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు అని రమ్య మాధురి వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. మాట్లాడకపోతే ఏంటి, అసలు ఎవరి గేమ్ ఎప్పుడో తేలిపోతోంది అంటూ వ్యాఖ్యలు చేసింది. తనూజాపై కూడా రమ్య తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చిరాకు వచ్చినప్పుడు చేతులు ఊపుతూ కూర్చుంటే ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? అదే నన్ను చేస్తే లాగి పెట్టి ఒకటి కొడతాను, కిందేసి తొక్కేస్తాను అంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది. ఒకరు మనపై చేయేస్తే మనం ఊరుకుంటామా? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ డైరెక్ట్ డైలాగ్లు పేల్చింది. ఈ ఘర్షణల నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం వాతావరణం తీవ్రంగా వేడెక్కిపోయింది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ ఆట మొదటి రోజే నామినేషన్ లో షాక్ ఇవ్వడం, గందరగోళం పెరగడం ఈ సీజన్ కు కొత్త మలుపులు తీసుకువస్తున్నాయి. రమ్య మోక్ష చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.